फूलोपेट मेमो पैसेंजर जिसके रवाना होने का निर्धारित समय 16:15 प्लेटफॉर्म क्रमांक 4 से रवाना हुई ट्रेन नंबर 06। అలాగే సార్. ఓకే సార్. బాగుంది సార్. పడ్డామా లేదో చెప్పు. మన ఈ సభా కార్యక్రమాన్ని త్వరగా ముగించుకుందాం. దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి లోపలికి వచ్చి కుర్చీలో కూర్చోవలసిందిగా మిమ్మల్ని అందరం కూర్చున్నాం. టీచర్ పట్టుకోండి. ఇది చూస్తారండి సార్. సార్ చూస్తారండి సార్. ఇక్కడ ఓకే సార్. కూర్చోండి సార్. ఎన్ఆర్ బాబు గారు కూడా నిల్చోండి. श्री महागणपति वल्लभे नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वादनीवती जय राम विद्रेवतो महासरस्वती देवताभ्यो नमः। जय राम राम नमस्ते रामे रामे जैसी मॉल ఇప్పుడు మన నెల్లూరులో కిసపర్ఘాపురం ప్రముఖ సినీతారలచే అంగరంగ వైభవంగా సమారంభం. నెల్లూరు ట్రక్ రోడ్లో కిసపర్ఘాపురం ప్రారంభం. फूलोपेट मेमो దాదాపు 2010 నుంచి చేస్తున్నాము. ఎవరికి ఎవరు రావట్లేదు కాబట్టి మొన్న ఈసీలో యునానిమస్గా ఒక కమిటీని ప్రపోజ్ చేశారు. ఆ పేరు చదువుతాను. ఆ పేరు చదివిన తర్వాత మీరు దాన్ని ఆమోదం తెలిపితే ప్రెసిడెంట్ పి కృష్ణ, సెక్రటరీ కె మాధవరావు, ప్రెసిడెంట్ ఎన్ నాగేంద్రబాబు, మాజీ ప్రెసిడెంట్ వెంకురెడ్డి, జాయింట్ సెక్రటరీ మాలయాద్రి, తర్వాత వైస్ ప్రెసిడెంట్స్ జయరాజు గారు, సుధీర్ బాబు గారు, రామ్మోహన్ రావు గారు, శర్మ గారు, కేవి రమణరావు గారు, అసిస్టెంట్ సెక్రటరీస్ కె మధుసూదన్ రావు గారు, పి ప్రభాకర్ గారు, పి రమేష్ బాబు, ఎం శ్రీనివాసులు, రామకృష్ణ జే వీళ్ళు, తర్వాత ఆఫీస్ మేనేజర్ అరుణాచలేశ్వరరావు. వీటిని ఇప్పుడు మన నెల్లూరులో కిసపర్ఘాపురం ప్రముఖ సినీతారలచే అంగరంగ వైభవంగా శుభారంభం. నెల్లూరు ట్రక్ రోడ్లో కిసపర్ఘాపురం గొప్ప ప్రారంభం. ఈసీ మెంబర్స్ పి కమలాకర్, వి కమలాకర్, యువి దుర్గారావు, భూపతి నాయుడు, ఎంఎల్ కుమార్, నమస్తే ఫ్యాషన్ ప్రపంచంలో సరికొత్త సంచలనం జేసీ మాల్. ఇప్పుడు మన నెల్లూరులో కిసపర్ఘాపురం ప్రముఖ సినీతారలచే అంగరంగ వైభవంగా శుభారంభం. నెల్లూరు ట్రక్ రోడ్లో కిసపర్ఘాపురం గొప్ప ప్రారంభం.
DVS Manyam, Vellore, Tulupeta, Memo, Passenger, 16, Monica, Nithari Samay, 16 बजे 15 मिनट, प्लेटफॉर्म क्रमांक 4 से रवाना होगी। వస్తుంది సార్. 750 మనం ప్రతినిత్యం మన ఇష్ట దైవాన్ని పూజిస్తాము. పెంచమంటారా? మనకి ఈ పెన్షన్ అనేది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరంగా భావిస్తాం. దేశ ఔన్నత్యానికి సమగ్రతలో ప్రజాసేవకు కంకణం కట్టుకొని పనిచేస్తుంది. ఇందులో కార్మికులు కూడా విరామాలు లేకుండా విధులు నిర్వహిస్తారు. వీళ్ళు ఎల్లవేళలా నిర్వహిస్తారు. పగలు రాత్రి లేదు, పండుగ పబ్బాలు లేదు. వీళ్ళకి ఎల్లప్పుడూ కూడా శ్రమజీవులుగానే వీళ్ళు కొనసాగుతున్నారు. అలాంటి రైతుల్లో మనం చేరి 30-40 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి సర్వీస్ చేసిన అనంతరం ఈ పెన్షన్ పొందుతున్నాము. మనం ఈ పెన్షన్ ద్వారా మనం చక్కగానే మన చేసి జీవితాన్ని కొనసాగిస్తున్నామని మరి ఈ పెన్షన్కి మూల కారణమైనటువంటి మహానుభావుడు ఉదయాన్నే ఇప్పుడే మన నారాయణ గారు ఎంపీ నగరా గారు ఈ నగరా గారి పేరే ఈరోజు భారతదేశం యావత్తు రిటైర్డ్ అయినటువంటి పెన్షన్ సోదరులందరూ కూడా ఒక ఫంక్షన్ జరుపుకుంటున్నారు. అది దీని వల్ల వరగొట్టినటువంటి ప్రయోజనం మూలంగానే అదే డిసెంబరు 15వ తేదీ. తర్వాత దీని గురించి పుస్తకంగా వివరిస్తాను. శ్రీ ఎన్వి నగరా గారు కేంద్ర ప్రభుత్వంలో పెన్షన్ వస్తుంది. దానివల్ల కూడా ప్రయోజనం లేకపోగా గారు ఇలా వెల్కమ్ టు ద డయాస్. ప్లీజ్ కమ్ ఆన్ డయాస్. వెల్కమ్ సార్. ఎస్ఆర్ శివయ్య గారు వెల్కమ్. శేషన్ నాథ్ సార్, వెల్లూరు స్టేషన్. తర్వాత అది కూడా ఆశించడం కూడా చాలా లోపభూయిష్టంగా ఉంది. దాని మీద ఆ తర్వాత తొలిసారిగా మన ఫంక్షన్కి వచ్చినందుకు దయచేసి ఇంటి పద్ధతిలో సరే తిరిగి చూసుకొని మన అందరి అభిమానాలు తీసుకోవడానికి వచ్చారు కాబట్టి శివయ్య గారికి దీనికి సన్మానం మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఆయన మమ్మల్ని అభినందిస్తున్నాం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి పెన్షన్ సభ్యులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా నిన్న మధురా గారు నాకు ఇక్కడ గురు సమానం ఉన్నారు. మసనాయ్ సార్, కుమార్ సార్ అంతా నాకు గురు సమానం. దేశం లర్నింగ్ వచ్చినప్పుడు మళ్ళీ మాకు జరగండి జరగండి. ఓకే సార్. అలాగే ఇప్పుడు ప్రపంచంలో సరికొత్త సంచలనం చేసి ఇప్పుడు మన గాంధీ గాంధీజీ వచ్చారు. ఆయన కేసు కూడా ఇది ఏదో ఊరికే రాలా, నీకు అందరికీ తెలుసు. అది కూడా చిందులే మనకి తీసుకుంటున్నాం అని అనుకుంటున్నారు. దీనికి ఎన్నో పోరాటాలు అలాగే మన చీఫ్ గెస్ట్ గారు ఎస్ఎస్ గారు 60 అపాయింట్మెంట్ చేసేదండి. ఆయన నా సర్వీస్ 35 సంవత్సరాలు అయితే 33 సంవత్సరాలు ఎస్ఆర్లో. నాకు నేను చేసిన స్కేల్ డేట్ కూడా వేసారు. ఎస్ఆర్లో రిజిస్టర్ చేశారు. 21/10/62 స్కేల్ ఇచ్చారు. ఎస్ఆర్
కమిటీ కూడా నేను సర్వీసు అప్పటి నుంచి పక్క 1960లో చేరినప్పుడు బొగ్గు పోసాం. బొగ్గు పూర్తి ఇసుక ఈ విధంగా మాకు రూపాయలు నుంచి రోజుకి 32 రూపాయలు. దానికి అది 3 నెలలకు ఒకసారి చేసాం. 32 మాకు రూపాయలు ఉద్యోగించి అన్ని పనులు చేయించారు. ఒక పెంచడం తప్ప మిగతా అన్ని పనులు చేయించారు. షెడ్లో మాకు బొగ్గు మోపించారు. వాళ్ళు కోలుకోలేదు ఎగనొగితే వెంటనే మేము పరిగెత్తి లింక్కి బొగ్గు వేయాలి పైకెక్కి. ఇన్ని మమ్మల్ని చాలా అవస్థ పెట్టి తర్వాత 62లో స్కేల్ ఇచ్చారు. 62లో స్కేల్ అంతా 150 రూపాయలు డిఏ, 150 రూపాయలు పేమెంట్, 300. అప్పుడు మళ్ళీ పెన్షన్కి పంపించారు. పెన్షన్ చేసిన తర్వాత చల్లగా మళ్ళీ 73 ఈసీగా ఇచ్చారు నాకు. అప్పుడు సర్వీస్ చేస్తా కానీ 38 సంవత్సరాలు. మన 2001 దిగా నేను మార్చిలో. అప్పటికి 38 సంవత్సరాలు అయింది నాకు. ఎస్ఆర్ చాలా కష్టపడ్డా. బొగ్గు పని, ఊళ్ళ పని మొత్తం మాకేంట 175 మంది సర్వనా చేశారు. చాలా బాధ పెట్టారు మమ్మల్ని. కానీ బాధకి వెళ్ళిపోయిన చాలా మంది 175 మందిలో 175 మంది వెళ్ళిపోయినారు. 100 మంది నిలబడ్డారు. ఎందుకంటే మొంగమూరు, గౌరవ అంతా పొలాలు ఉన్నవాళ్ళు. మరి ఏమో మరి 3 నెలలు చేస్తుంది మరి పొలం పోసుకున్నా కానీ 3 రోజులు వస్తాయి మనకని చెప్పి మంది వెళ్ళిపోయినారు. నాగరారం, చంద్రపాలెము, తాలూరు, నాగరారం, ముంగమూరి వీళ్ళందరూ వెళ్ళిపోయినారు. వచ్చిన వాళ్ళు మేము 3 గంటలు తిరగబడి చేసామన్నారు. చేసిన దానికి ఆఖరికి 60 సీట్లు ఇచ్చిన తర్వాత 60లో పర్మనెంట్ చేసి 60లో పర్మనెంట్ చేసిన తర్వాత ఈసీ ఇక్కడంతా కూడా ఇవ్వలేదు. ఈసీకి సిగరెట్ పర్మిట్ ఇచ్చారు. 73లో 80లో నాకు సిగరెట్ పర్మిట్ ఇచ్చారు. తర్వాత అక్కడి నుంచి స్టీమ్లో పనిచేస్తున్నాను. తర్వాత నాకు 93లో నాకు కరెంట్ ట్రైనింగ్ ఇచ్చి 3 నెలలు కరెంట్ మడికి పంపించేసి తర్వాత నేను వాలంటీర్ స్టార్ట్ ఇచ్చాను. అప్పటికి అయిపోయింది నాకు సార్. నా సర్వీస్ అయిపోయింది 50 సంవత్సరాలు. అయినా కానీ ఎందుకు ఇంకెళ్ళి అని చెప్పి నేనే వాలంటీర్ ఇచ్చేసాను. కరెక్ట్ రిటైర్ అంటే నేను 50 ఏళ్ళకే రిటైర్ అవ్వాలా? థ్యాంక్ యూ సార్. నన్ను ఈరోజు మీటింగ్ పిలిపించి అందరూ పరిచయం చేశారు. అలానే మీ యొక్క అందరికీ కూడా నేను నవంబర్లో లైఫ్ సర్టిఫికేట్స్ అందరూ కూడా సబ్మిట్ చేశాను అనుకుంటున్నాను సార్. ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే అందరూ మా బ్యాంక్లో కోలేట్ కలుగుతాం. మీరు అందరినీ తప్పకుండా సందేహాలు ఉన్నారు మన దాంట్లో ఎక్స్క్లూజివ్ పెన్షనర్స్కి సార్ కోలేట్ కలుగుతారు. ఆయన సంబంధించారు సార్. అలానే మీరు అందరూ పెన్షన్ అకౌంట్స్కి నామినీ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటారు. నామినీ చాలా ఇంపార్టెంట్ సార్. ఒకసారి మీరు ఒక వచ్చి మహారాజ్ గారిని ఆక్యుపై చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే వీరికి వారి కోలీగు నాగభూషణ గారు సన్మానించారు. నమస్తే పెట్టండి. నాగభూషణ శ్రీనివాసు గారు. ఫోటో తీసుకో. ఫోటో తీసుకో. ఒక నిమిషం ఉండండి. సార్ తిరగండి. ఓకే 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 సార్. అంగరంగ వైభవంగా శుభారంభం. నెల్లూరు ట్రక్ రోడ్డు డిసెంబర్ 4న ప్రారంభం. పది 1974లో శ్రీకాళ తాలూకా ఆఫీస్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యాను. అంతకుముందే రైల్వే సర్వీస్ కమిషన్ రాసి పాస్ అయి ఉన్నందువల్ల నేను 2 సంవత్సరాలు శ్రీకాళ తాలూకా ఆఫీస్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేసిన తదుపరి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి కమర్షియల్ క్లర్క్గా అపాయింట్మెంట్ ఇచ్చాము. ఆ 2 సంవత్సరాల సర్వీస్ని వదులుకొని నేను తెలివి తక్కువగా రైల్వేలో చేరడం జరిగింది.
నా బ్యాచ్ మేట్స్ అంతా డిపార్ట్మెంటల్ పాస్ అయ్యి విజయవాడ డివిజన్ ఆఫ్ చేశాను. విజయవాడ డివిజన్లో నా ఫస్ట్ పోస్టింగ్ నెల్లూరులో, నేను డిప్యూటీ సూపర్వైజర్గా. నెల్లూరులోనే నేను ఎక్కువ కాలం, అంటే దాదాపు ఒక 14 సంవత్సరాలు నెల్లూరు స్టేషన్లో అన్ని డిజిగ్నేషన్తో కూడినటువంటి కమర్షియల్ డిపార్ట్మెంట్లో నేను పనిచేశాను. నేను చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్గా ఎక్కువ కాలం రైల్వేలోనే పనిచేశాను. నా జీవితంలో మరపురాని సంఘటనలు ఏంటి అంటే, నా పిల్లల్ని, నా భార్యని అందరినీ కూడా నాకు వచ్చేటువంటి న్యాయమైన సంపాదనతోటే వాళ్ళని పోషించాను. నా పిల్లలు బాగా సెటిల్ అయ్యారు. నా పెద్దమ్మాయి ఢిల్లీలో ఉంది, అల్లుడు రైల్వే డిపార్ట్మెంట్ అండర్టేకింగ్లో పనిచేస్తాడు. నాకు ఈ రైల్వేలో 11 అవార్డులు ఉన్నాయి. వివిధ రకాలైనటువంటి డిజిగ్నేషన్ తోటి అఫీషియల్గా ఇచ్చినటువంటివి. తర్వాత నేను 2009లో రిటైర్డ్ అయిపోయి ఇక్కడ శ్రీనివాస హాస్పిటల్లో ఉంటున్నాను. మరి రిటైర్డ్ అయిన తర్వాత నన్ను అసోసియేషన్లో ఆహ్వానించి సెక్రటరీగా 2013 సంవత్సరం నుంచి కొనసాగిస్తున్నారు. నా ఆరోగ్యం కూడా సరిగా లేనందువల్ల నేను అనేక పర్యాయాలు నన్ను విడుదల చేయండి, నేను ఇంకా చేయలేను అని వేడుకున్నా కూడా ఎవరు కూడా ముందుకు వచ్చి నా ప్లేస్ని పెన్షన్ ఆఫీస్లో కూడా ఎవరి దగ్గర మేము ఎప్పుడు కూడా ₹1 కూడా డిమాండ్ చేసి మేము వారికి ఈ 11 సంవత్సరాలు కూడా న్యాయబద్ధంగానే మేము మా విధిని నిర్వహించాము. కనుక ఈ సభ్యుల సహాయ సహకారాలతోటి ఇప్పటికీ నేను ఈ పోస్టులో కృతజ్ఞత ఉంటూ నాకు అవకాశం ఇచ్చారు. కానీ తొందరలోనే నన్ను కూడా ఈ పదవి నుంచి విముక్తి చేయాలి. సెక్రటరీ మాధవరావు గారు రైల్వే శ్రీ సుబ్బయ్య గారు షాలు అండ్ గార్లెట్తో దయచేసి షాక్ దాఖలాలు ఉపయోగించండి. సభ్య మార్గము ప్లాట్ఫామ్ 1, 2 మరియు 3 సభ్య మార్గము ప్లాట్ఫామ్ 4 నంబర్ సైకిల్ స్టాండ్ వద్ద దయచేసి ప్రయాణికులు వినియోగించగలరు. లో పోస్ట్ చేశారు డీ గారి దగ్గర. అక్కడ చేసిన తర్వాత మరలా అక్కడ నుంచి స్టెనోగా నేను అప్లై చేస్తుంటే స్టెనోగా నంద్యాల వెళ్ళాను. అక్కడ కొన్ని 16 సంవత్సరాలు స్టెనోగా వల్ల మళ్ళా బ్యాక్ టు పెవిలియన్ అని మళ్ళీ మెకానికల్ డిపార్ట్మెంట్లో వచ్చేసి డ్రైవర్ దాకా వచ్చేసి తర్వాత కొద్ది కష్టం కదా నాకు ఇందులో ఆఫీస్ చేసి మళ్ళీ ఫీల్డ్లో చేయాలంటే కష్టమని 2003లో వల్ల మళ్ళా బ్యాక్ టు పెవిలియన్ అని మళ్ళీ మెకానికల్ డిపార్ట్మెంట్లో వచ్చేసి డ్రైవర్ దాకా వచ్చేసి తర్వాత కొద్ది కష్టం కదా నాకు ఇందులో ఆఫీస్ చేసి మళ్ళీ ఫీల్డ్లో చేయాలంటే కష్టమని 2003లో ఇచ్చేసి గెస్ట్లు అయితేనేమి, మన కార్యకర్తలు అయితేనేమి, మన ఆఫీసర్లు అయితేనేమి, మన టోటల్గా మొత్తం పర్సన్ అందరికి కూడా మళ్ళీ థ్యాంక్స్ చెప్తూ ఈ సభను ముగిస్తాను. జాతీయ గీతం ఆల్బమ్.
पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्ज्वल जलधि गंगा तव शुभ नामे गाहे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगल जय हिंद।